హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. నేను మిషన్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా, మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే చాలా నేర్చుకున్నాను. ప్యాంటు, ఫ్రాక్, స్ట్రైట్ కుట్లు, క్రాస్ కుట్లు, మెడ ఎలా అతకాలని కూడా నేర్చుకున్నాను కదా. ఇవన్నీ నేర్చుకున్నాను. ఈ రోజైతే అమ్మ క్రాస్ లాగా కట్ చేసి ఇచ్చారు, అది కుడుతున్నాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, నువ్వు చేయగలవని, గుడ్ లక్ అని, ఆల్ ది బెస్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఎంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఒకరు కామెంట్ అయితే నాకు ఇంకా మైండ్లో అలానే ఉండిపోయింది. నేను ఇంకా చేయగలనన్న కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోగలవు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అని చెప్పి కామెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. మీరందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసే సపోర్ట్కి థ్యాంక్ యూ కూడా చిన్నదే, అంతకన్నా పెద్ద మాట ఏదన్నా ఉంది అంటే అది చెప్పాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్రాస్ లంగా ముక్కలవి అతకాలి కదా, చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఫైనల్గా అయితే కుట్టేశాను. ఈ రోజు నా స్టమక్ కొంచెం అప్సెట్ అయింది. మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఇప్పుడు ఆకలేస్తుంది. ఈ రోజు సాటర్డే కదా, ఇంట్లో ఎవ్వరం నాన్ వెజ్ తినము, అందుకే అమ్మ పప్పు వండారు. నాకు బాగాలేదని చెప్పాను కదా, అందుకే పెరుగన్నం తింటున్నాను. నేను భోజనం చేసిన తర్వాత మేము వాటర్ వేసుకోవడానికి రాగి బిందె యూజ్ చేస్తాము, అది తోముదామని తీసాను. మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసాం కదా, రాతి ముగ్గు నిమ్మకాయ వేసి రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు తోమితే చాలా తెల్లగా వస్తాయని చెప్పి. ప్రజెంట్ మా ఇంట్లో నిమ్మకాయ అయితే లేదనమాట, అందుకే చింతపండుతో తోముతున్నాను. ఇలా కూడా తెల్లగానే వస్తుంది, కానీ నిమ్మకాయకి వచ్చినంత ఫాస్ట్గా రాదు, కొంచెం ఎక్కువసేపు తోమాలి. ఆ వీడియోకి అయితే కామెంట్స్ చేశారు రాతి ముగ్గు అంటే ఏంటని. రాతి ముగ్గుని ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పిలుస్తారు. మా సైడ్ అయితే రాతి ముగ్గు అని పిలుస్తారు, తెలంగాణలో అయితే కంకర ముగ్గు అని అంటారంట. మేమైతే ఇలా 15 రోజులకు ఒకసారి తోముకుంటాము, చాలా తెల్లగా వస్తాయి. ఎప్పుడూ అయితే మా అమ్మ తోముతారు, కానీ మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను తోముతున్నాను అనమాట. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హక్కునా మా టాటా.